దేశంలో ఎల్పీజీ కొరత, అమెరికా టారిఫ్లపై లోక్సభలో చర్చ జరగాలన్నారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఎల్ఓపీ రాహుల్ గాంధీ మాట్లాడేటప్పుడు అడ్డు తగలకుండా స్పీకర్ చర్యలు చేపట్టాలన్నారు. సభలో స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు 8 మంది కాంగ్రెస్ ఎంపీలపై స్పీకర్ సస్పెన్షన్ ఎత్తివేయడంతో పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం దగ్గర మహాత్ముడికి నివాళులర్పించారు. స్పీకర్ గారు ప్రతిపక్ష పార్టీలో అలాగే రూలింగ్ పార్టీకి సంబంధించిన కిరణ్ రిజిజు గారు పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ గారితో అందరితో కూడా ఫ్లోర్ లో చర్చలు చేసిన తర్వాత మా సస్పెన్షన్ రివోక్ చేయడం జరిగింది. సస్పెన్షన్ రివోక్ చేసేటప్పుడు రానున్న రోజులలో ప్లే కార్డులు గానీ వెల్స్ లో గానీ రావద్దు, హౌస్ ని డిస్ట్రక్ట్ చేయొద్దు అని చెప్పి అందరూ కూడా నాయకులు మాట్లాడారు. డెఫినెట్ గా మేము కూడా పార్లమెంట్ లో ఎట్టి పరిస్థితిలో డిస్ట్రక్ట్ చేయాలనుకోవట్లేదు. మమ్మల్ని ఎంతో మంది ప్రజలు గెలిపించి ఈ స్థాయికి తీసుకొచ్చి ఇక్కడ మమ్మల్ని ఒక నాయకుడిగా నిలబెట్టినటువంటి పరిస్థితి. వాళ్ళ సమస్యల మీద మాట్లాడాలని మేము సమస్యల మీద మాట్లాడేటప్పుడు స్పీకర్ గారు ఒకటి ఈరోజు లక్ష్మణ్ రేఖ గీసి రెండు ప్రతిపక్షాలు కానీ రూలింగ్ పార్టీ కానీ ఈ సభ మర్యాదలు పాటించాలని చెప్పారు. డెఫినెట్ గా సభ మర్యాదలు పాటించడానికి మేము ముందుకొస్తాం. స్పీకర్ గారు చెప్పింది అన్ని కూడా మేము సక్రమంగా నిర్వహిస్తాం. కానీ స్పీకర్ గారు ఒక అర్థం చేసుకోవాలి, ప్రతిసారి ఇది ఎల్పీజీ కానీ గతంలో ఉన్నటువంటి యూఎస్ టారిఫ్స్ మీద కానీ చర్చ చేయమని అపోజిషన్ పార్టీ లీడర్లు అడిగినప్పుడు చర్చకు తావు లేకుండా చేస్తారు. కాబట్టి స్పీకర్ గారు నిష్పక్షపాతంగా చర్చలకు ప్రజా సమస్యల మీద చర్చలు తీసుకురావాలి. చర్చలు జరిగేటప్పుడు రాహుల్ గాంధీ గారు కానీ ఏ అపోజిషన్ లీడర్ అయినా మాట్లాడేటప్పుడు వీలైనంత వరకు వారిని మాట్లాడేటప్పుడు కొంతమంది బీజేపీ సభ్యులు డిస్ట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ డిస్ట్రాక్ట్ చేసే సమయంలో స్పీకర్ గారు డెఫినెట్ గా అటువంటి పరిస్థితి రాకుండా చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మాకేమీ ధర్నాలు చేయాలనో ప్లేకార్డులు ప్రదర్శించాలన్న ఉత్సాహం లేదు. మాకేందంటే అందరినీ కలుపుకొని పోవాలి, అన్ని సమస్యలు పరిష్కారం చేయాలి, హౌస్ కూడా బ్రహ్మాండంగా నడవాలన్న ఆలోచనతోటే ముందు